తల్లి పిలుపు. ఈ భావం ఆవిడికి మరీ దుర్భరంగా ఉంది. కష్టాలకు వచ్చి గుండెలకు పట్టు జారి వేళ్లాడిపోతూ ఉన్నట్టుగా ఉంది. ఊపిరికుట్లు నడిబొడ్డుల్లో రంపపు కోతలు పడుతూ ఉన్నట్లుగా ఉంది. చేయగలిగినంత సపరీ చేస్తోంది. కానీ ఏం లాభం? భర్తకి వేదన పెరుగుతూనే ఉంది. ఇంకా చేసేది ఏమీ లేక సుమతి నేల మీద చతికిలబడి మంచం మీద భర్త కాళ్ల దగ్గర తల వాల్చి సొమ్మసిల్లి పడిపోయింది. అంతలో అమ్మాయి అమృతమయమైనటువంటి పిలుపు, కిన్నెరలు మీటినటువంటి పిలుపు, ప్రేమ భావాలు పొంగులెత్తే పిలుపు. సుమతి ఉలిక్కిపడి లేచింది. భర్త మగతలో పడి స్తబ్దంగా నిద్రపోతూ ఉన్నాడు. ఇంకెవరూ కనిపించటం లేదు. కానీ అమ్మాయి, సుమతి, మళ్లీ ఆ తీయని పిలుపు వినిపించి హృదయతంత్రులను స్పందింపజేసింది. సుమతి ఆ కంఠాన్ని గుర్తుపట్టింది. ఆమెకి ప్రాణాలు ఒక్కసారిగా లేచొచ్చినాయి. ఆమె గిరుక్కున వెనక్కి తిరిగింది. ఎదురుగా అనసూయామాత. ఒక కాలు ఇంట్లోకి పెట్టి ఆగి గుండెల లోతుల్లో నుంచి సుధామధురంగా పిలుస్తూ ఉన్నది. ఆమె కళ్లల్లో ప్రేమ తొణికిసలాడుతోంది. ముఖం మీద చిరునవ్వు చిందులాడుతూ ఉన్నది. సుమతి ఒక్క ఉదుటున అవ్వా అంటూ అనసూయామాత పాదాలని కౌగిలించుకుంది. అనసూయామాత వంగి సుమతిని లేవనెత్తి గాఢంగా గుండెలకు హత్తుకొని తల నిమిరింది. నా తల్లి, ఎన్నాళ్ళని చూశానే నిన్ను అంటూ వెన్ను నిమిరింది. సుమతికి అవ్వను చూసి మహా ఆనందం ఉప్పొంగింది. అదే సమయంలో తను ఇన్నేళ్లుగా గుండె లోతుల్లో అణుచుకొని ఉన్నటువంటి దుఃఖ పర్వతాలు పగిలి బయటికి పెళ్లికి రావటం మొదలెట్టినాయి. ఆ రెండింటి సమ్మేళనంలో దుఃఖమో సుఖమో తెలియరానటువంటి మహావేశంలో పడిపోయి ఉన్మాదిలాగా అనసూయామాతను మళ్లీ మళ్లీ కవలించుకుని కొంచెంసేపు నవ్వింది, కొంతసేపు ఏడ్చింది, కొంతసేపు నవ్వు ఏడుపు కలబోసి విలవిల్లాడిపోయింది. కొంతసేపటికి ఇద్దరికీ పై పొంగులన్నీ తెగిపోయినాయి. సుమతికి హఠాత్తుగా ఉపచారాల మాట గుర్తొచ్చింది. అవ్వా, లోపలికి రా అంటూ వంట ఇంట్లోకి వెళ్లి ముంతతో కాళ్లకు నీళ్లు తెచ్చింది. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి, అవ్వా, తాతగారు రాలేదా అంది. వచ్చారే, పక్కనే ఉన్నారు, చీకటి కదా అని అనసూయామాత చిరునవ్వు నవ్వింది. అయ్యయ్యో, ఎంత తప్పయింది, ఎంత పొరపాటైపోయింది అంటూ సుమతి తొట్రుపడుతూ వాకిట్లోకి వెళ్లి అత్రిమునీంద్రుల పాదాలకు మొక్కి కాళ్లకు నీళ్లిచ్చి సాదరంగా ఆహ్వానిస్తూ లోపలికి తీసుకొచ్చి ఒక పెద్ద పీట వేసి కూర్చోబెట్టింది. ఆ తర్వాత అనసూయామాత పాదాలు కడిగి ఆ నీళ్లు శిరస్సును చల్లుకుంది. ఆమె దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తూ యథాలాపంగా కౌశికుడి వంక చూస్తూ, అమ్మాయి, మీ ఆయనకి శరీరం స్వస్థతగా ఉండట్లేదా ఏమిటి అని అడిగింది. సుమతికి ఒక్కసారిగా దుఃఖం పొంగులెత్తుకొచ్చింది. పెదవులు నొక్కుకుంటూ ఆమె ఏడుపు ఆపుకోసాగింది. కళ్ళనీళ్లు మాత్రం ధారగా అలా పడుతూనే ఉన్నాయి. అయినా
తనను తానే సంభాళించుకుంటూ, అవ్వా, మనం లోపలికి పోయి మాట్లాడుకుందాం, మీ మనవడు నిద్రపోతూ ఉన్నారు అంది. ఆ మాట విని అనసూయమాతకు లోపల మహదానందమైంది. ముఖం మీద మాత్రం గాంభీర్యం అలముకోగా ఆమె సుమతి వెంట లోపలికి నడిచింది. సుమతి అవ్వకి ఒక పెద్ద పీట వేసి కూర్చోబెట్టి ఆమె పాదాల దగ్గర కూర్చుని మెల్లిగా ప్రారంభించింది. అవ్వా, ఏం చెప్పమంటావు? ప్రారంధం ఎంతటి వారికైనా అనుల్లంఘనీయం కదా. వారికి కుష్ఠువ్యాధి ప్రాప్తించింది. కాలం కలిసి రానప్పుడు అన్నీ ఎదురు దెబ్బలే. రాజుగారితో విరోధం వచ్చింది, తోటివారితో కూడా వైరం వచ్చింది. ఇల్లు వాకిలి వదిలిపెట్టి, ఊరు వాడా వదిలిపెట్టి ఇక్కడ ఇలా తలదాచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు తాతగారు దర్శనమిచ్చారు. ఇక మా కష్టాలు గట్టెక్కుతాయి అని నమ్మకంగా ఉంది. సుమతి పొంగుకొచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ మళ్లీ అనసూయమాత పాదాల మీద పడింది. ఆమె ఎంత దాచుకున్నా ఆమె యొక్క నిలువెచ్చని కన్నీటి బొట్లు అనసూయమాత పాదాల మీద పడనే పడ్డాయి. ఆ మాతకు ఒళ్ళు దల్దరించింది. అయినా మొహాన గాంభీర్యం చెడనీయకుండా పెదవుల మీద చిరునవ్వు చేర్చుకుని సుమతి వెన్ను తడుతూ లేవనెత్తి కన్నీరు తుడిచి ఇలా అంది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకెంత దుఃఖిస్తావు? మనుష్యులు అన్న తర్వాత ఈ కష్టాలు రావా పోవా? ధర్మపరాయణులైనటువంటి వాళ్లు దీనికోసం ఎప్పుడూ గగ్గోలు పడరు. కష్టాలు వచ్చినప్పుడే మరింత శ్రద్ధ పెరిగి ధర్మ పరతంత్రులం కావాలి. మన ధార్మిక నిష్ట ఏమాత్రంగా ఉందో మనంతటా మనకే తెలిసేటట్లు చేయటం కోసమే ఇలాంటి కష్టాలన్నీ కూడా పరమేశ్వరుడు ఏర్పాటు చేస్తాడు అనే విషయం ముందు నిశ్చయంగా తెలుసుకో. నీ వంటి సాధ్వికి ఇలా విలపించడం తగదు. అనసూయామాత పెదవుల నిండుగా నవ్వుతూ సుమతి గడ్డం నిలిమింది. సుమతికి మనస్సులో ఒక ప్రశాంతి ఆవహించినట్లయింది. ఆమె ఇప్పుడు నిటారుగా కూర్చుంది. కళ్ళు ఆలోచన గంభీరాలైనాయి. అవ్వా, నువ్వు ఉపదేశించిన మార్గంలో ముందుకు సాగటానికి ఈ క్షణం వరకు యథాశక్తిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఎక్కడో గుండె లోతుల్లోంచి మాట్లాడినట్టు సుమతి మాటలు మందంగా వస్తూ ఉన్నాయి. బాగుంది. అయితే అమ్మాయి, ఇది చెప్పు. అఖిల దేవతల కంటే నీ భర్తే మాన్యుడు అని నీ హృదయంలో సహజ సిద్ధంగా దృఢమైనటువంటి బుద్ధి కలుగుతూ ఉన్నదా? అడిగింది అనసూయమాత. అవ్వా, అలాగే ఉంది సమాధానం చెప్పింది సుమతి. ఇప్పుడు కూడా అలాగే ఉందా? మళ్లీ అడిగింది అనసూయమాత. ఇప్పుడది ఇంకా దృఢతరమైంది అనిపిస్తోందవ్వా, సమాధానం చెప్పింది సుమతి. మరి ఈ భావం హృదయానికి తెలిగినప్పుడు ఆనందం ఏమైనా అనుభవానికి వస్తోందా? మళ్లీ ప్రశ్నించింది అనసూయమాత. మహదానంద సాగరంలో లయించిపోయినట్లు అనిపిస్తూ ఉన్నదవ్వా, సమాధానం చెప్పింది సుమతి. అమ్మాయి, నిన్ను చూసి నేను గర్విస్తూ ఉన్నా. సరే, ఇక నిత్యాచరణంలో కట్టుబొట్టు, పసుపు రాసుకోవటం, మంగళాలంకారాలన్నీ ధరించటం, ఇలాంటి భర్తృహితకరమైనటువంటి మంగళాచారాల విషయంలో ఏమరపాటు అనేది ఏం లేదు కదా? మళ్లీ ప్రశ్నించింది అనసూయమాత. అవ్వా, నిత్యం జాగ్రత్తగా ఉంటాను. ఆయన కన్నా ముందు నిద్రలేచి ఆయన పాదాలకు నమస్కరించి ఆ పైన నిత్య కార్యక్రమాల్లోకి పోతూ ఉన్నాను.
సమాధానం చెప్పింది సుమతి. బాగుంది. ఇక నీకు అమంగళం ఎలా జరుగుతుంది? అన్నిటికన్నా ముఖ్యం ఇదోటి చెప్పు. భర్త ఎలాంటి వాడైనా సరే అతడికి అనుకూలంగా మెలిగి సేవ చేస్తూ ఉన్నావా? మళ్లీ ప్రశ్నించింది అవ్వ. అవ్వా, నీ పాదాల మీద ఆన, ఇప్పటిదాకా నీ ఉపదేశాన్ని నేను ఎప్పుడూ జవదాటలేదు. తల్లి సుమతి, ఇప్పుడు నాకు మహదానందంగా ఉంది. ఆనందమేమిటి, నిన్ను చూసి గర్వంగా కూడా ఉంది. పతివ్రతము అనే పేరుతో స్త్రీ ధర్మాలలో తలమానికమైనటువంటి ధర్మంగా శాస్త్రాల్లో ఏదైతే చెప్పబడిందో అది నీ యందు సర్వాంగ పరిపూర్ణమై విరాజిల్లుతూ ఉంది. ఆర్తాత్తే ముయితే హృష్ట ప్రోషితే మల్నాకృశ మృతే మ్రియతయా నారీ శాస్త్రీజ్ఞయ పతివ్రత అంటూ ఉన్నాయి శాస్త్రాలు. అంటే భర్త బాధపడుతూ ఉంటే తాను బాధపడుతుంది, అతను సంతోషంగా ఉంటే తాను సంతోషంగా ఉంటుంది. అతను ఊళ్ళో లేకపోతే కళ తప్పి చిక్కిపోతుంది. అతను మరణిస్తే తాను మరణిస్తుంది. అలా ఉండే స్త్రీనే పతివ్రత అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు. ఈ లక్షణాలకి నువ్వు ఏకైక ఉదాహరణగా ప్రకాశిస్తూ ఉన్నావు. తల్లి, చెప్పిన మాటే మళ్లీ చెబుతూ ఉన్నాను అని విసుక్కోక. నేను ఈ పాతివ్రత్య మహావ్రతాన్ని కేవలము రేఖామాత్రంగానే అనుష్ఠించాను. ఆ మాత్రానికే అనంతమైనటువంటి ఫలితాన్ని అందుకున్నాను. ఆ కథలు కొన్ని నువ్వు కూడా వినే ఉంటావు. నువ్వు నాకన్నా 1,000,000 రెట్లు ఎక్కువగా ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉన్నావు. నేను మీ తాతగారు గమనిస్తూనే ఉన్నాం. నీకు సాటి అనేవాళ్లు ఇంకొకళ్ళు లేరు. మీ పుణ్యాలకు చ్యుతి అనేది లేదు. నీకు అమంగళ స్పర్శ అనేది ఎక్కడా కూడా లేదు. అనసూయ మాత ఒక ఆవేశం పట్టిందనలాగా గడగడ మాట్లాడేసింది. సుమతి నివ్వెరబోయింది. అవ్వ తనను అలా పొగట్టమేమిటి? ఆమె ముందు తనెంత? ఆ మాటే బయట కూడా అనేసింది. అవ్వా, నువ్వు ప్రేమ పరవశురాలివై ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నేను ధన్యురాలిని. నీ ఈ ఆశీర్వాదాలతో మా కష్టాలన్నీ కూడా పోయినాయి. ఇంకా నాకు సందేహం అనేది ఏమాత్రమూ లేదు. ఎంత వినయమే నా తల్లి. అనసూయ మాత సుమతిని దగ్గరకు లాక్కొని ఆమె తలను తన గుండెలకు హత్తుకుంది. సుమతికి మెల్లిమెల్లిగా ఆలోచనలు పారటం మొదలెట్టినాయి. లోకోపద్రవకరమైనటువంటి ఈ పెనుచీకట్లో తాత అవ్వ ఇలా హఠాత్తుగా తన ఇంటికి వచ్చి దర్శనమిచ్చారు అంటే ఇది కేవలము తన అదృష్టమే కాని వాళ్ళు ఊరికే వచ్చారో ఏమైనా పని మీద వచ్చారో తనకు అవ్వ దగ్గర జంకెందుకు? సుమతి సూటిగా అడగటానికే నిశ్చయించుకుంది. అవ్వా, నువ్వు తాతగారు ఏదైనా పని మీద బయలుదేరారా? నన్ను కరుణించడానికే ఇంత శ్రమకి వచ్చి ఆమె అవ్వ పాదాలు ఒత్తుతూ మెల్లిగా అడగబోయింది. ఆమె మాట పూర్తి కాకముందే అనసూయమ్మ అందుకుంది. అమ్మాయి, నీ సూటితనాన్ని మెచ్చుకుంటున్నాను. నేను మీ తాతగారు చిన్న పని మీదే వచ్చాం. మేమే కాదు, మమ్మల్ని ముందు పెట్టుకుని ఇంద్రాది సకల దేవతలు కూడా వచ్చి నీకు భయపడి అదుగో ఆ చీకట్లో దూరంగా ఒదిగి నుంచున్నారు అంది అనసూయమాత. అవ్వా, కాకితో కబురంపితే
మేమే రామా, నీ మాటలు చిత్రంగా ఉన్నాయి అంది సుమతి. అమ్మా, నేను ఈ దేవతలు ఇందరము లోకాల యొక్క మేలును కాంక్షించి ఇక్కడికి వచ్చాం. అవ్వా, నువ్వు జగన్మాతవి. నా తల్లి, ఇప్పుడు ఆ జగత్తులన్నీ కూడా నీ యొక్క కరుణ మీద ఆధారపడి ఉన్నాయి. అవ్వా, నోరు ఒక్కసారిగా తెల్లబెట్టింది సుమతి. అమ్మాయి, నన్ను పూర్తిగా చెప్పని. లోకాల యొక్క మనుగడ కాలానికి అధీనమై ఉన్నది అనే సంగతి నీకు కూడా తెలుసు. ఆ కాలం అహర్నిశా వ్యవస్థా స్వరూపం. అది ఇప్పుడు నీ అధీనమై ఉంది. దాన్ని ఇదివరకట్లాగానే అఖండితంగా నడిపించమని వీరంతా నిన్ను యాచిస్తూ ఉన్నారు. వీరందరికీ ప్రతినిధినై నా తల్లి నేను నిన్ను యాచిస్తూ ఉన్నాను. విషయం చెప్పింది అనసూయామాత. అవ్వా, నువ్వు సర్వజ్ఞురాలివి. నా క్లేశం ఏమిటో నీకు తెలుసు. తెలుసు తల్లి. అహర్నిశా వ్యవస్థ భగ్నమై ఈ జగత్ సర్వానికి అచిరకాలంలోనే అఖండ ప్రళయం సంభవించి నశించబోతోంది అని తెలుసు. నాకు తెలియటం ఏంటి, నీకు మాత్రం తెలియదా? అమ్మాయి, ఉదయాస్తమయాలు లేకపోతే యజ్ఞయాగాదులు జరగవు. అవి లేకపోతే దేవతలకు పుష్టి లేదు. వారికి పుష్టి లేకపోతే మనకి వృష్టి లేదు. వృష్టి లేకపోతే భూమికి ప్రాణమే లేదు. అమ్మా, ఇలాంటి జగద్వినాశనాన్ని నువ్వు మాత్రం అంగీకరిస్తావా? ప్రశ్నించింది అనసూయామాత. అవ్వా, నువ్వు నా విషయం ఆలోచించటం లేదు. నా తల్లి, ఇందరు దేవతలు దీనులై అభ్యర్థిస్తూ ఉంటే ఈ మహనీయులను వ్యర్థపరచడం న్యాయమా? ఒక్కసారి ఆలోచించు. ప్రసన్నురాలివిక, ధైర్యం వహించు. మళ్లీ చెప్పింది అవ్వ. అవ్వా, ధైర్యం ధైర్యం అంటారు, కోపం వదలమంటారు. నాకు సూర్యభగవానుడి మీద ఎందుకు కోపం? నీకు ముల్లోకాలు కన్నబిడ్డలైనాయి. నేనొక్కతనే కాందాన్ని అయిపోయాను. సుమతి రెండు చేతులు జోడించి నమస్కరించి వలవలా ఏడవసాగింది. ఆమె మెత్తపడుతోంది అని గ్రహించింది అనసూయామాత. అమ్మాయి, నా మాట విను. ఇప్పటికీ 10 రోజులు గడిచిపోయినాయి. పరిస్థితి ఇంతకన్నా కాలహరణాన్ని ఓర్చుకోలేదు. నా తల్లి, నేను చెబుతూ ఉన్నా, త్వరపడు అర్థించింది అనసూయామాత. సుమతికి ఎటూ పాల్పోవటం లేదు. అనసూయామాత స్వయంగా వచ్చి ప్రాధేయపడుతూ ఉంటే కాదు అనలేకుండా ఉంది. అదీకాక ఆమె చెప్పిందంతా కూడా పరమ సత్యం. ఆ మాటలు కాదు అనటం మహాదోషం. అలా అని ఆ మాటలు అంగీకరిస్తే అమ్మో, ఇంకేమన్నా ఉందా? తన గతేమిటి? అవ్వా, నీకు తెలిసిన నా కష్టం నేను చెప్పుకోవాలి. మాండవ్య మహాముని సూర్యోదయమైతే నా భర్తకు అమంగళం జరుగుతుంది అని శపించాడు. పాతివ్రత్యానికి నువ్వు ప్రమాణభూతురాలివి. ఇప్పుడు నా ధర్మం నుంచి తొలగమని అవ్వా నువ్వే నన్ను ఆదేశిస్తూ ఉన్నావా? సుమతి దీనంగా అడిగినా తీక్షణంగానే అడిగింది. ఉత్తమ సుమంగళి, ఇలాంటి సందేహం నీకెందుకే? మహా అగ్నిశిఖవు నువ్వుండగా నీ భర్తకు అమంగళ స్పర్శ అనేది ఎలా కలుగుతుంది? నువ్వెందుకు ఆలోచించవు? ఇంతెందుకు? శాపవశాన నీ భర్తకు కీడే గనక వాటిల్లితే మేమంతా చూస్తూ ఊరుకుంటామా? నేనున్నాను.
మీ తాతగారున్నారు. ఈ దేవతలందరూ ఉన్నారు. అవసరమైతే లోకాల్లో సంచరిస్తూ ఉన్నటువంటి పతివ్రత శిరోమణులందరూ కూడా వాళ్ల యొక్క మాహాత్మ్యాన్ని ఏకీకృతం చేసైనా సరే నీ భర్తని బతికిస్తారు. శుభ పరంపరలన్నీ కూడా నీకు సమకూరుస్తారు. తల్లి, ఇంకా వెనకాడకు. లోకాలన్నీ అనుగ్రహించు. సూర్యభగవానుణ్ణి ఆహ్వానించు. అనసూయ మాత నోటి వెంట మాటలు బాణాల్లాగా దూసుకొచ్చినాయి. సుమతి ఇంకా మాట్లాడలేకపోయింది. కన్నీరు పొంగుకొచ్చే కళ్ళతో, వణుకుతూ ఉన్న తలతో, జోడించినటువంటి చేతులతో, అవ్వా నీ చిత్తం అని సంజ్ఞ చేసింది. అనసూయ మాత అర్ధస్తబ్దంగా ఉన్నటువంటి సుమతి నడుం మీద చేయి వేసి నడిపిస్తూ ముందరి సావిళ్లోకి వచ్చింది. అత్రిమునీంద్రులు ఆసనం మీద నుంచి లేచి వాకిట్లో నిలబడ్డారు. కౌశికుడు ఇంకా మగతలోనే ఉన్నాడు. సుమతి పతి మంచం దగ్గరకు నడిచింది. పతిని చూసేసరికి ఆవిడికి దుఃఖం పొంగుకొచ్చింది. అనసూయమాత కళ్ళు కూడా చెమర్చినాయి. ఆవిడ హృదయం బరువెక్కింది. ఏమీ మాట్లాడలేక సుమతి వెన్ను మీద చెయ్యి వేసి నిమిరింది. సుమతి ఒక ఆవేశం తెచ్చుకుని తల విదిలించింది. కళ్లల్లో నీరు తుడుచుకుంది. అవ్వకు దూరంగా జరిగి నిటారుగా నిక్కి నిలబడింది. ఆమె ముఖం గంభీరమైంది. కళ్ళు ఊర్ధ్వముఖాలై స్థిరబడినాయి. చేతులు సంపుటీకృతాలై మూర్ధస్థానానికి చేరినాయి. ఓ జగద్బాంధవ, దినకర, నీ ప్రయాణం నువ్వు సాగించుకో. లోకాలను పాలించుకో తండ్రి, నన్ను క్షమించు. ఆమె గంభీర స్వరంతో ఉచ్చైర్నాదం చేసింది. సింసుమార చక్రం కిర్రుమంది. వేగుచుక్క తుళ్లిపడింది. సూర్యుడి యొక్క అశ్వాలు కేరింతలు కొట్టినాయి. చుక్కలన్నీ తెల్లమొహాలు వేసినాయి. అటు సూర్యుడి యొక్క రథచక్రం కదిలింది. ఇటు కౌశికుడి యొక్క నాడీ మండలం విలవిల్లాడింది. అటువైపున తొలి వెలుగులు వర్షించినాయి. ఇటు కౌశికుడి మొహం మీద చీకట్లు కమ్మినాయి. అటు పక్షులన్నీ కూడా కేరింతలాడుతూ ఉన్నాయి. ఇటు కౌశికుడికి సంధి ప్రలాపాలు కొనసాగుతూ ఉన్నాయి. సుమతి దుఃఖపరవశురాలై భర్త మంచానికి తల మోపి వలవలా ఏడుస్తూ ఉంది. లోకాలకు ఆవిడ అవస్థ పట్టలేదు. బ్రాహ్మణులు మనోల్లాసంగా స్నానాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. వాలఖిల్యాది మహర్షులు సామగానం చేస్తూ ఉన్నారు. తేటి రాయుడు పద్మిని దగ్గర ప్రేమాలాపాలు సాగిస్తూ ఉన్నాడు. పారిపోతున్నటువంటి మందేహులను చూసి స్వరబృందాల వారు హాస్యం చేస్తూ ఉన్నారు. గోవులు అంబారావాలు చేస్తూ ఉన్నాయి. లేగదూడ తోక ఎత్తి తుళ్లింతలాడుతూ ఉన్నది. జగద్బాంధవుడికి కూడా ఆమె బాధపడలేదు. ఆయన గుర్రాలు మిడిసి మిడిసి పడుతూ ఉన్నాయి. ఆయన సారథి దుమికి దుమికి చెమికీని అదిలిస్తూ ఉన్నాడు. భాస్కరుడు తాను స్వయంగా సహస్ర ముఖాలుగా సహస్ర దళాల తేజస్తరంగాలను చెరిగిపోస్తూ ఉన్నాడు. క్షణాల్లో ఆయన గారి ఏకచక్ర రథం ఉదయాచల శిఖరాగ్ర బిందువు పైకెక్కింది. అంతే, కౌశికుడు కళ్ళు తేలవేశాడు. తల మెలికలు తిరుగుతోంది. సుమతి తటాలన 2 చేతులతోనూ అతని తల పట్టుకుని ఒడిలో చేర్చుకుని గుండెలు నిమరసాగింది. చూస్తూ ఉండగానే అతని దేహం కాస్త కొయ్యబారిపోయింది. ఆమె కళ్లలో బాష్పధారలకు సందే లేదు. సూర్యుడి యొక్క రథచక్రం ఉదయాచల బిందువును దాటి
సుమతికి ఇక ఈ లోకం తెలియలేదు. నా దైవమా అంటూ పతి గుండెల మీద పడి హృదయ విదారకంగా విలపిస్తోంది. అనసూయామాతకు గుండెలు కోసినట్లయింది. ఆమె సుమతి భుజాలు పట్టుకుని లేవదీయబోయింది. సుమతి విదిలించుకొని తన మొహం 2 చేతులతోనూ కప్పుకొని మళ్లీ పతి దేహం మీద పడి పొర్లుతూ విలపిస్తోంది. అనసూయామాత చెమగిల్లిన కళ్లతో లేచి నిటారుగా నిలబడింది. ఆసరికి అత్రిమునింద్రులు కూడా అక్కడికి వచ్చి నిలబడ్డారు. అనసూయామాత ఏడుపు నిండిన కళ్లతో వారి వంక చూసింది. ఆయన గంభీరముఖులై గుడ్లు ఉరిమి చూశారు. అనసూయామాతకు ఒక పూనకం వచ్చినట్లయింది. ఆమె తన కుడి ముంజేతిని దాచి సుమతి వైపు అభయహస్తం ఎత్తింది. ఓ పాతివ్రత్య మహాశిఖరమా, అధైర్యపడకు, చెలించకు. ముని యొక్క వచనం అమోఘం కాబట్టి ఇలా అయింది. అవును, అది తపశ్శక్తి, దాని మాట నెగ్గి తీరాల్సిందే. ఇక ఇటువైపు మనది పాతివ్రత్య శక్తి, దీని మాట కూడా నెగ్గి తీరాల్సిందే. సందేహం ఎందుకు? దివ్యశక్తుల యొక్క ప్రభావం అలాగే ఉంటుంది, దేనికి ఏదీ తీసిపోదు. అనసూయామాత కంఠస్వరం జేగంటలా కొనసాగుతోంది. ఆకాశంలో దేవతలంతా అప్రతిభులై అలా వింటూ ఉన్నారు. ఇదిగో, నేను పతిని ధ్యానించి శపథం చేస్తూ ఉన్నా. నేను ఎన్నడూ రూపంలో గాని, శీలంలో గాని, బుద్ధి వైభవంలో గాని, వాక్కుల మాధుర్యంలో గాని, భూషణాది సంపత్తిలో గాని, తపో మహాత్మ్యంలో గాని పరపురుషుణ్ణి నా భర్తతో సమానంగా భావించి ఎరగను. ఇదే సత్యమైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు రోగరహితుడై జీవించుగాక. వేరే దేవతల్ని నా భర్తతో సమానంగా చూడటము అనేది నేను ఎప్పుడూ ఎరగను. ఇదే సత్యమైతే ఈ కౌశిక బ్రాహ్మణుడు సద్బుద్ధి కలిగి భార్యతో 1000 ఏళ్లు కాలం గడుపుగాక. నేను మనోవాక్కాయ కర్మలతో నిరంతరము నా భర్తనే ఆరాధిస్తూ ఉంటాను. ఇదే గనక సత్యమైతే ఈ కౌశిక బ్రాహ్మణుడి పాపాలన్నీ కూడా దహించుకొని పోయి సాధుశీలుడై జీవించుగాక. అనసూయామాత మాటలు ఆకాశగోళంలో దేవతల యొక్క సభామండపాలలో మారుమ్రోగినాయి. తక్షణమే కౌశికుడి యొక్క వ్యాధంతా తొలగిపోయి అతడు యువకుడై ధవళ దేహుడై లేచి నిలబడ్డాడు. ఆకాశంలో దేవదుందువులన్నీ ఒక్కసారిగా మ్రోగినాయి. ఆ స్థలమంతా పూలవాన కురిసింది. కౌశికుడికి ఓ క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. అతను ఓసారి తన యొక్క పాత స్మృతి పదాలన్నీ కూడా తడువు చూసుకున్నాడు. దాంతో ఒక్క నిమిషంలో అంతా సుస్పష్టమైంది. మరుక్షణంలో అతడు ముని దంపతుల యొక్క పాదాల మీద పడి 4 పాదాలు ఒకేసారిగా ఆలింగనం చేసుకున్నాడు. నాయనా, ఆయుష్మాన్ భవ, భద్రమస్తు, లే అని అనసూయామాత అనేసరికి అతడు లేవబోతూ అంతలో తన కళ్ళు మిరిమిట్లైనట్లు అనిపించేసరికి పక్కకి చూశాడు. సుమతి నమస్కారం చేసి లేస్తోంది. కౌశికుడికి ఆశ్చర్యం వేసింది. ఇది మహాగ్నిశిఖలాగా ఉంది, శుష్కించి ఉంది. దీనికి ఇంతటి దీప్తి ఎప్పుడొచ్చింది? ఒక్క క్షణం ఆలోచించి సిగ్గుతో తల వాల్చుకున్నాడు. అతను తల ఎత్తి అత్రిమునింద్రులతో ఏదో మాట్లాడబోయాడు. కాని ఇంతలో దేవతలంతా చేరి అనసూయామాతను స్తుతి చేస్తూ ఉండటం అతని చెవినబడింది. దాంతో అతను ఆగిపోయాడు.